వెల్కమ్ టు ప్యూబెక్స్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం క్యారమిల్ పుడ్డింగ్ ఎలా చేసుకుందామో చూపిస్తాను. 500 ml మిల్క్, 1/3 కప్ షుగర్, 2 ఎగ్స్. సో ముందుగా మనము మిల్క్ వేడి చేసుకుందాము. సో మనం బాయిల్ చేసుకుందామండి దీన్ని. ఇందులోనే మనము షుగర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. సో కంప్లీట్ గా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసుకోవాలి. సో బాయిల్ అయ్యేటప్పుడు షుగర్ మిక్స్ అయ్యేంత వరకు కొంచెం ఇలా మిక్స్ చేస్తుండండి, ఎందుకంటే అడుకెళ్ళిపోయి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిసేపు షుగర్ మెల్ట్ అయ్యేంతసేపు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, మనకు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి, లేకపోతే షుగర్ అడుక్కున ఉండిపోయి బాగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా షుగర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. సో మనం బాయిల్ వేసి కొంచెం రెడ్యూస్ అవ్వాలండి, తిక్కుగా అవ్వాలి మిల్క్, అంతవరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి మిల్క్ ని. తిక్కుగా అయితే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది, సాఫ్ట్ గా వస్తుంది మనకి పుడ్డింగ్ కూడా. సో మిల్క్ బాయిల్ అయ్యాయండి. సో ఇది మనం చల్లారేంత వరకు కొంచెం సైడ్కి పెట్టేసుకోవాలి, కంప్లీట్ గా చల్లారావాలి. సో ఆఫ్ చేస్తున్నాను. కూల్ అయ్యేంత వరకు పక్క పెట్టేసుకోవాలి, మనం కంప్లీట్ గా కూల్ అవ్వాలి. క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందామండి. సో దానికోసం ఫ్లేమ్ మరీ హైలో ఉండొద్దు, మరీ లోలో ఉండొద్దు అండి. ఫ్లేమ్ అనేది చూసుకోండి, మీడియంలో ఉండాలి, లేకపోతే హైలో ఉంటే బర్న్ అయిపోతుంది, లోలో ఉంటే క్రిస్టల్ ఫామ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. సో మీడియంలో పెట్టుకున్నాం కదా ప్యాన్ తీసుకొని. సో 40 grams షుగర్ అండి, ఇది 40 grams షుగర్ అండ్ 20 ml వాటర్. సో మనం ఏం కదిలియకుండా కొంచెం అది మెల్ట్ అయిపోయి క్యారమిల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతసేపు మనం ఏం షేక్ చేయకుండా ఉండాలి దాన్ని. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఏం షేక్ చేయకుండా అలానే ఉండనిస్తే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కలుపుకోవచ్చు. సో ఇందులో ఉన్న వాటర్ని పోయాకనే మన కలర్ చేంజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం అప్పటిదాకా మనం ఏం షేక్ చేయకుండా అలానే ఉండనివ్వాలి దాన్ని. కలర్ కొంచెం స్టార్ట్ అయ్యాకనే మనం కలుపుకోవచ్చు. కొంచెం ఒకసారి ప్యాన్ ని ఇలా అనేసేయండి. చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు కలుపుకుందాము. చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. లైట్ గా కలర్ చేంజ్ అయిపోతుంది. అలానే ఉండనియండి, కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది మనది. క్యారమిల్ స్టార్ట్ అయిపోయింది. మరీ ఎక్కువ బర్న్ కూడా అవ్వద్దండి, మీడియం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుతాను.
మరీ ఎక్కువ బర్న్ అయినా కూడా మనకి ఓవర్ బిట్టర్నెస్ వస్తుంది. ఇంకొంచెం బ్రౌన్ అయ్యేంతసేపు ఉంచితే సరిపోతుంది. ఇంకొంచెం కలర్ రావాలి. ఈ స్టేజ్లో మీరు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మరీ హై ఫ్లేమ్లో ఉంటే కూడా తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కలర్ చేంజ్ అయ్యిందండి, నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, క్యారమిల్ అయింది కదా. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ బర్న్ అవ్వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇంతకంటే ఎక్కువ మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో క్యారమిల్ రెడీ అయిందండి. మన బౌల్స్ మనం ఎందులో క్యారమిల్ పుడ్డింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులో పోర్ చేసుకోవాలి మనకి ఇది. సో వేడిగా ఉన్నప్పుడే మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకుందాము. సో నేను ఈ బౌల్లో క్యారమిల్ పుడ్డింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకో కొంచెం వెడల్పుగా ఉండి హైట్ తక్కువ ఉండి మీకు ఎందులో కావాలనుకుంటే అందులో చేసుకోవచ్చు. నేను ఇందులో చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ క్యారమిల్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. సో వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుందండి ఆల్రెడీ. సో తొందరగా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నది మనం ఇలా చుట్టువారలో వచ్చేలాగా చేసుకోవాలి. ఓకే, ఇందులో వేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. మిల్క్ చల్లారిపోయాయండి, 2 eggs తీసుకుందాం ఇప్పుడు. ఎల్లో ఇంకా వైట్ రెండు మిక్స్ అయిపోయేలాగా కొంచెం కమెంట్ చేసుకోవాలి. కంప్లీట్గా కమెంట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ అయిపోయిన దాంట్లో మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము, ఫ్యూ డ్రాప్స్ ఫ్లేవరింగ్ కోసం. సో ఈ ఎగ్స్ మిక్చర్ని మనం ఆల్రెడీ కూల్ అయిన మిల్క్లో యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి ఒకసారి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లో ఎగ్ బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత కంబైన్ అయిపోతుంది. మళ్ళీ లేకపోతే ఎగ్ వైట్ లానే ఉండిపోతుంది అక్కడే.
ఇలా చేసుకున్న దానికి మనం ఎగ్ ఒక స్టెయినర్ తోటి మనము స్మూత్ గా వచ్చేలాగా ఎగ్ వైట్ దాంట్లో రాకుండా స్మూత్ టెక్స్చర్ రావడం కోసం మనం స్టెయినర్ యూజ్ చేసి మనం వేరే దాంట్లోకి వడగట్టుకోవాలి. ఈ బ్యాటర్ అంతా మనం స్టెయినర్ తోటి ఇలా వేసుకుంటే ఇక్కడ ఎగ్ వైట్స్ అనేది ఎక్కడ ఉండకపోకుండా లంప్స్ లేకుండా స్మూత్ టెక్స్చర్ అనేది మన క్యారమిల్ వస్తుంది. పుడ్డింగ్ అనేది స్మూత్ గా వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఎగ్ ఎంత మిక్స్ చేసినా కూడా ఎక్కడో అక్కడ పార్టికల్ అనేది ఉంటుంది. అలా ఉండకుండా స్మూత్ గా రావడానికి మనం ఇలా స్టెయినర్ యూజ్ చేయాలి. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. మనం అలా చేయకపోతే ఇలా థిక్ పార్టికల్స్ అంతా చూడండి, ఎగ్ వైట్స్ అంతా ఇలా ఉండిపోయింది కదా, ఇలా ఉండిపోయి అలానే మనకి స్మూత్ టెక్స్చర్ అనేది రాదు. సో ఇప్పుడు స్టెయినర్ని ఇలా చేసి ఇలా ఎంతవరకు వస్తుందో మనం అంతవరకు వేసేసుకుందాము. సో రిమైనింగ్ తీసేస్తున్నాను అండి, ఇది రావట్లేదు ఇంకా. సో మనకు స్మూత్ గా పుడ్డింగ్ రావాలి అంటే ఇలా మనము స్టెయినర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ గా ఉంటుంది, మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మౌల్స్ లోకి మనం ఇది పోర్ చేసుకుందాం. సో దీనికంటే ముందు మనము ప్యాన్ రెడీ చేసుకుందామండి. ప్యాన్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. స్టీమ్ లో బాయిల్ చేయాలి కదా. సో వాటర్ వేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి మనము. సో వాటర్ బాయిల్ అయ్యాయండి. సో మిడిల్లో ఒక టిష్యూ అనేది వేసేయండి, డైరెక్ట్ అందులో ఉండకుండా. సో ఈ టిష్యూ ఎందుకంటే మనం డైరెక్ట్ పేపర్ దాని మీద పెట్టకుండా కొంచెం దీని మీద పెడతాము. కొంచెం వెడల్పు కూడా వేసుకోవచ్చు, మనం ఎన్ని బౌల్స్ పెడితే అన్ని దానిలాగా వేసుకుందాము. ఇప్పుడు ఈ పేపర్ మీద నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది పెట్టేస్తాను. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మనం ఈ బౌల్లో, క్యారమిల్ బౌల్లోకి వేసేసుకుందాము. మీరు కావాలంటే ఇలా గ్లాస్ లెగ్స్ లో కాకుండా మీరు స్టీల్ దాంట్లో కూడా మీరు చేసేసుకోవచ్చు అండి. స్టీల్ మన బాక్సెస్ ఉంటాయి కదా, అందులో కూడా మీరు చేసేసుకోవచ్చు సింగిల్ దాంట్లో. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం దీన్ని కవర్ చేయాలండి. సో సిల్వర్ ఫాయిల్ అండి, మనము దీన్ని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే సీమ్కి మనము ఇట్లా డైరెక్ట్ కుక్ చేస్తున్నాం కాబట్టి ఇలా వాటర్ అనేది మనకి రాకుండా ఇలా కవర్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు వాటర్లో పెడుతున్నాం కాబట్టి ఆ స్టీమ్ వాటర్ అనేది మనకు అన్ని దీంట్లో పడిపోకుండా ఉండడం కోసం అలా పెడతాము. మీరు ఏదైనా లిడ్ ఉంటే లిడ్ లాగా కూడా కవర్ చేసుకోవచ్చు. సిల్వర్ ఫాయిలే పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఏదైనా ప్లేట్ కానీ దేంతో కానీ మీరు కవర్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఆవిరి అనేది అందులో వాటర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసమే అండి, అంతే. సో ఇవన్నీ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్లో మనం ప్లేస్ చేసుకుందాం. సో మనం 5 కప్స్ పెడుతున్నాం కాబట్టి నేను టిష్యూ ఎక్స్ట్రా వేసుకున్నానండి. సో ఎక్స్ట్రా టిష్యూ వేసుకున్నానండి, 5 బౌల్స్ పెట్టినా కాబట్టి. సో ఇలా స్లోగా ఇందులో ప్లేస్ చేసుకోవాలి. నేను అన్ని బౌల్స్ పట్టాలి కాబట్టి కొంచెం వెడల్పు కడాయి లాగా తీసుకున్నాను. సో 5 బౌల్స్ ఇలా పెట్టేసుకుంటాను. మీరు ఇవన్నీ కాకుండా ఒకటే స్టీల్ బౌల్లో కూడా మీరు క్యారమిల్ పుడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే చూడడానికి బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి నేను ఇలా చేశాను అంతే. సో ఇలా ప్లేస్ చేసుకున్నాక
మనం స్టీమ్లో ఇది 30 to 35 minutes మనం కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. సో 35 minutes అయిందండి. ఒకసారి చూపిస్తాను అది అయిందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అనేది. సో మనం పైన ఎందుకు పెట్టామో చూడండి, దీని మీద వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాటర్ అనేది మనకు లోపలికి పోతుంది. సో అలా పోకూడదు అనేది మనం ఎందుకు పెట్టాము సిల్వర్ ఫాయిల్ అనేది. సో ఇది ఉంది కదా, మనకి అంతా కుక్ అయ్యి ఎల్లో కలర్ అయింది. లేదు అంటే మిల్క్ మనం పోసింది అంతా అలానే ఉంటుంది. ఇప్పుడు కడ్లీ లాగా అయింది కదా, సో ఇది మనకి ఇప్పుడు కుక్ అయింది అన్నట్టు. లేకుంటే మనకి సైడ్కి అంతా వాటర్ టెక్స్చర్ లాగా ఉంటుంది. సో అలా లేదు అంటే ఇప్పుడు మనకు కుక్ అయిందని. ఒకసారి మనం కుచ్చి కూడా చూద్దాము, లేదు వాటర్ వస్తుందా లేదా అనేది, అంటే మిల్క్ లాగా ఉందా అనేది. ప్రాపర్గా కుక్ అయింది. సో ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో స్టవ్ ఆఫ్ చేశానండి. ఇవి సైడ్కి పెట్టేసి కూల్ డౌన్ అయ్యాక, ఇలా సైడ్కి పెట్టేసి కూల్ డౌన్ అయ్యాక 6 to 7 hours నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి. సైడ్కి పెట్టేసాను, అన్ని ఇలా తీసి పెట్టేసేయండి. కాలుతున్నాయి, కొంచెం జాగ్రత్త. ఇలా తీసి మన కంప్లీట్ కూల్ డౌన్ అవ్వాలి. కూల్ డౌన్ అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి 6 to 7 hours. 6 to 7 hours నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు తీసి డిమోల్డ్ చేసి చూద్దాము ఎలా ఉందో. సో సైడ్స్కి అంతా రిమూవ్ చేసుకోవాలి మనము ఫ్రీగా అయ్యేలాగా. చూడండి ఎంత బాగుందో. సో మన 3 ingredients తోటి మనం ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి. క్యారమెల్ పుడ్డింగ్ చాలా బాగుంది చూడ్డానికి. చూడండి ఎంత జెల్లీ లాగా ఎంత బాగుందో. లుకింగ్ డెలిషియస్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉందో చెప్పండి నాకు. మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనకి బేకింగ్ క్లాస్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. ఈ వీడియో లాగానే అది కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, అది కూడా తెలుగులోనే ఉంటుంది. మన డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో అలా బౌల్స్లో కాకుండా కూడా మీరు ఇలా స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. సో 6 to 7 hours నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో మన క్యారమెల్ పుడ్డింగ్. సో ఇప్పుడు కట్ చేసి చూపిస్తానండి లోపల ఎలా ఉందో. చూడండి ఎంత జెల్లీ లాగా ఎంత ఇట్లా షేక్ అవుతుందో. టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యూర్ బేక్స్.